శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 91వ శ్లోకం గురించి చెప్పుకుందాం. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసాన జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరరణిత ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే. ఇందులో అమ్మవారి యొక్క చరణ కమలాల్ని వర్ణించారు. అంతేకాకుండా ఆ తల్లి యొక్క నడక సౌందర్యాన్ని కూడా ఇందులో వర్ణించారు ఈ శ్లోకంలో శంకర్లు. చక్కని చరిత్ర కలిగినటువంటి ఓ పార్వతి, నీ భవనంలో పెంపుడు హంసలు విలాసంగా అడుగులు వేయడాన్ని నీ నుండి నేర్చుకోవడానికి పూనుకొని అడుగులు తడబడుతూ తప్పుతూ ఉన్నప్పటికీ తమ శిక్షణని విడిచిపెట్టలేదు. ఆ కారణంగా నీ పాదపద్మం అందమైన నీ మణినూపురం యొక్క ధ్వనులు అనే మిషతోటి ఆ హంసలకు శిక్షణని ఇస్తోందేమో అన్నట్టు ఉంటోంది. దీన్నే మనం లలితా సహస్రంలో సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన అని చెప్పుకుంటున్నాం లలితా సహస్రంలో. మనం శ్లోకంలోకి వెళ్ళినట్లయితే పదన్యాస క్రీడా పరిచయం మివ ఆరబ్ధు మనసః. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతః తే ఖేలం భవన కలహంసాః న జహతి. స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి. అతః తేషాం శిక్షాం సుభగమణి మంజీర రణిత ఛలాత్ ఆచక్షాణం చరణకమలం చారుచరితే. అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీర రణిత ఛల దాచక్షాణం చరణకమలం చారుచరితే. హే చారుచరితే, సుందరమైన నడకగల దేవి, పాదముల యొక్క న్యాస ఉంచుటయందలి, క్రీడ వినోదమగు ఆటయందు, ఇవ అభ్యాసము వలె, ఆరబ్ధు మనసః కోరుతూ అటువంటి మనసున్నవై, భవన కలహంసాః రాజభవనమునందు పోషింపబడిన రాజహంసలు, స్ఖలంతః అంటే జారుతున్న నడకగలవై, తే నీ యొక్క ఖేలనమును అంటే విలాసమును సంచారమును నా జహతి పరిత్యజింపవు, నిన్ను వెంటాడుతూ ఏ ఒక్కప్పుడును విడవవు అని అర్థం అన్నమాట. అందువలన చరణకమలం నీ పాదపద్మము శుభగా సుందరమైన మణిమంజీరి మణులు ప్రధానముగా గల నూపురము, రణిత చలాత్ మోతల వంక వలన, తేషాం ఆ కలహంసలకు, శిక్షాం ఖేళన శిక్షను, ఇవ వచించుచున్నవి అంటే ఉపదేశించుచున్నవి వలె ఉన్నాయి, అంటే నేర్పుతున్నట్టుగా ఉన్నాయి అని చెప్పి శంకర్లు చెప్తున్నారు ఇందులో. అయితే ఇందులో ఏమంటున్నారు, అమ్మ యొక్క అందల రవళిని వర్ణిస్తున్నారు ఇందులో. ఆ తల్లి ఎలా నడుస్తుంది అని చెప్పి అమ్మ యొక్క దివ్య పాదములను వర్ణిస్తూ మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి అంటున్నారు. ఆ తల్లి హంసలా నడుస్తుందిట. ఎక్కడ? ఆ కైలాసంలో చాలా హంసలు ఉన్నాయట. పదన్యాస క్రీడ అంటే న్యాసం అంటే ఉంచడం అన్నమాట. ఆ పాదం ఉంచడం. ఆ పాదం ఉంచడం అనేది అమ్మ దగ్గర చూసి అలా నడుద్దాము అని ప్రయత్నం చేస్తున్నాయట హంసలు. అంటే ట్రై చేస్తున్నాయి. అలా ప్రయత్నిస్తూ అవి ఏ హంసలు అంటే భవన కలహంసాః నీ ఇంటి హంసలు, అంటే నీ ఇంట్లోని క్రీడా సరస్సుల్లో పెంపుడు కలహంసలు ఏవైతే ఉన్నాయో అవి నీ నడకలు చూస్తూ నీలా నడవాలని ప్రయత్నిస్తున్నాయి తల్లి. అలా చేస్తూ ఏదో కొంత నడుస్తూ స్ఖలంతస్తే అంటే జారిపోతున్నాయిట. అంటే కొంత ఆ తల్లి నడుస్తున్నప్పుడు వెనకాల ఇవి కూడా నడుస్తూ అలాగే నడవాలని నడుస్తూ కొంత 4 అడుగులు అయ్యి మళ్ళీ జారిపోతున్నాయిట. అలా అమ్మలా నడవాలని ప్రయత్నిస్తూ పడిపోతున్నాయిట. అంటే చిన్నపిల్లలు చూడండి 4 అడుగులు వేసి మళ్ళీ పడిపోతూ ఉంటారు, అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న వాళ్ళు, అలాగనమాట. ఈ పడిపోతున్న హంసల్ని చూసి ఏం నడవటం చేత కావట్లేదా, నేర్పుతాను నా వెనకాల రండి అని వెనకాల తిప్పుతోందిట ఆ తల్లి. అలా తిప్పేటప్పుడు
పాఠం చెప్తూ మాస్టర్ చూడండి క్లాస్ రూమ్లో రౌండ్స్ వేస్తూ సౌండ్స్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ చెప్తారు కదా, అలాగా పాఠాలు చెప్తున్నాయా అన్నట్లు అమ్మవారి కాలి మువ్వలు మోగుతున్నాయట. ఆ సౌండ్ పాఠాలు చెప్తున్నట్టుగా ఉందట, అమ్మవారి కాలి మువ్వల రవళి ఆ శబ్దం అన్నమాట. అలా అమ్మ పాఠం చెప్తుంటే అమ్మ వెనకాలే ఆ హంసలు తిరుగుతున్నాయట. ఈ విధంగా అతస్తేషాం శిక్షాం శుభగమణి మంజీర రణితచ్చల దాచక్షాణం, అంటే ఎలా నడవాలో పాఠం చెప్తున్నట్లుగా అమ్మవారి పాద కమలాల మువ్వలు మోగుతున్నాయట. సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ, అంటే ఇక్కడ అమ్మ యొక్క అడుగులను అనుసరిస్తూ హంసలు నడుస్తున్నాయి. హంసలకి పాఠాలు చెప్తున్నాయి అమ్మ పాదాలు. అంటే ఇక్కడ ఏంటంటే హంసలు అంటే జ్ఞానులు, పరమహంసలు. అమ్మని చేరాలనే తపన పడేటటువంటి వాళ్ళకి అమ్మ కాలి మంజీరాలు త్రోవ చూపిస్తున్నాయి అని చెప్తున్నారు శంకర్లు. అయితే ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారు శంకర్లు అంటే, ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క నడకలోని సౌందర్యాన్ని, వైభవాన్ని వర్ణిస్తున్నారు. అమ్మవారి నడక ఎలా ఉంటుంది? హంసగమనం అంటారు. మరాళీ మందగమన అని చెప్తున్నారు కదా, మహాలావణ్య సేవది అని కీర్తించారు వసిన్యాది వాగ్దేవతలు లలితా శాస్త్రంలో. అంటే ఆడహంస నడక ఎలా ఉంటుంది? శబ్దం కాకుండా మృదు పదధ్వనితో ఉండేటటువంటి నడక. ఉచ్ఛ్వాస నిశ్వాసములంతటి సున్నితమైన నడక శబ్దం కలవి హంసలు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం మనం తీస్తూ ఉంటాం కదా, పెద్దగా సౌండ్ రాదు బయటికి, అలా నడుస్తున్నాయట అంత చక్కగాను. అందరూ మామూలుగా నడకంటే అందరు నడుస్తారు. కొందరు నడుస్తుంటే కులికినట్టు ఉంటుంది, కొందరు నడుస్తుంటే దూకుతున్నట్టు ఉంటుంది, మరికొందరు నడుస్తుంటే వీళ్ళది నడక పొరుగా అనిపిస్తుంది, మరికొందరు నడుస్తుంటే భూమి బద్దలైపోతుందేమో అన్నట్టు దుబుకి నడుస్తారు, భయమేస్తుందన్నమాట. కొంతమంది అడ్డదిడ్డంగా దూసుకుంటూ నడుస్తూ ఉంటారు. కానీ అమ్మ అలా కాదు, నడుము అతిగా వంచకుండా, మరీ నీలుక్కున్నట్లుగా కాకుండా, కులకడం లేకుండా, పాదాలు అతి శబ్దం చేయకుండా, అలానే స్పాంజీ కట్టుకున్నట్టుగా, అంటే పాదాలు అడుగున స్పాంజ్ కట్టుకున్నామేమో అంటే అస్సలు శబ్దం రాకుండా, అలా కాకుండా తిన్నగా నడవటం ఒక గొప్ప వరం, ఒక గొప్ప కళాట. అందుకని ఏం చేసేవాళ్ళు పూర్వకాలంలో బామ్మలు, అమ్మమ్మలు ఇలా ఉన్నవాళ్ళు ఆడపిల్లల్లో ఎవరైనా సరిగ్గా నడవటం లేదని చెప్పి గమనిస్తే కనుక వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా అమ్మమ్మలు, బామ్మలు, తాతమ్మలు వీళ్ళందరూ గమనించి చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు కాబట్టి అలా నడిచిన వాళ్ళు ఆ తర్వాత చూసుకుంటే ఇలా ఉన్నాయి నడక అంటే అప్పుడు మారదు, చిన్నప్పుడే మారాలి. ఏది మారినా కూడా మొక్కై వంగంది మానే వంగదు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నడక సరిగా లేదని గమనించినప్పుడు ఆ పిల్ల నెత్తి మీద నిండుగా ఉన్నటువంటి నీళ్ళ బిందె ఒకటి పెట్టి, ఒక కడవ కానీ ఒక బిందె కానీ పెట్టి, నీరు తొనకుండా మనిషి తట్టుకుని ఆ బరువుకి అటు ఇటు పడిపోకుండా, నీళ్లు వలక్కుండా మీద పడకుండా తిన్నగా నడవమని కొంతకాలం అలాగా నడిపించి ఆ నడక సరిచేసేవాళ్ళట. అంటే అలా ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. నీకు కనీసం నడవడం కూడా రాదు ఈ అమ్మాయినని మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళు, అత్తగారు వెంపు వాళ్ళు సాధిస్తూ ఉంటారు కదా. ఇలాంటివన్నీ లేకుండా అలా చేసేవాళ్ళు అనమాట. ఏ చిన్న లోపం ఉన్నా పిల్లల్లో అలా సరిచేసేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు ఏ చిన్నది వచ్చినా డాక్టర్ దగ్గర పరిగెడుతున్నాం. అందుకే మనకి అడుగులు వేసేటప్పుడే చెప్తారు చూడండి, అదేంటి ఆటలకి అరటిపళ్ళు, మాటలకి మామిడి పళ్ళు, గడప తాటితే గారెలు, బోర్లా పడితే బొబ్బట్లు అని ఇట్లా మనం చేస్తూ ఉంటాం కదా వేడుకలు. అవేవో వేడుక చేసుకుని తినడానికి కాదు, అడుగులేస్తే అరిసెలు అంటాం కదా. అరిసె ఎందుకు తొక్కిస్తారు పిల్లల చేత అంటే అందులో ఒక అంత అర్థం, పరమార్థం అన్నీ ఉన్నాయి. మన సాంప్రదాయాలు అవన్నీ కూడా ఊరికే పెట్టలేం మన పెద్దవాళ్ళు. ఎందుకనంటే అరిసె చూడండి, ఆ చిట్టి పాదాలకి సరిపడేట్టుగా ఉంటుంది అరిసె. ఏ సైజులో చేసినా ఆ పాదాలకి సరిపోతుంది. అప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టిన వాళ్ళు మొట్టమొదటి అడుగు ఆ అరిసె మీద వేయిస్తారు. ఎందుకని? ఆ అరిసె ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. రెండోది తియ్యగా ఉంటుంది. ఇంకొకటి పెద్దగా నూనె అంటుకోదు. ఒకవేళ ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ ఆ కాలు దాని మీద పెడితే పెద్దగా నూనె అంటుకోదు. గట్టిగా ఉండదు, మెత్తగా ఉంటుంది. దీంట్లోని అర్థం ఏంటి, ఎందుకు అలా పెడతారు అంటే, నువ్వు వేసే ప్రతి అడుగు తీయగా ఉండాలి, ప్రపంచానికి తీయదనాన్ని పంచాలి అని చెప్పి ఇందులో పరమార్థం అనమాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా వస్తుంటే ఆ అడుగుల చప్పుడు విని భయపడుతుంటాం. అమ్మో బాబాయ్ వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎట్లారా బాబు మనకి పని అవ్వలేదు
అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మనకి ఆఫీసుల్లో కూడా బాసులు వస్తున్నా కూడా ఇలాగే అనుకుంటాం. ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తుంటే అమ్మో పెదనాన్న వస్తున్నారు, తాతగారు వస్తున్నారు అని చెప్పి భయపడుతుంటాం కదా అడుగులు చప్పుడు విని. అలా భయపడకుండా మన నడక నడక బాగుంటే నడత బాగుంటుందంటారు. మన నడక ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టించి భయం పుట్టించకుండా మెత్తగా తీయగా హాయిగా ఉండాలట. ఏదో ప్రాస బాగుంటుందని అడుగులకి అరిసెలని పెట్టలేదు. అడుగులకి అప్పడాలు కూడా పెట్టుకోవచ్చు ప్రాస కావాలనుకుంటే. కానీ ఇదేంటి పిల్లకి కాలికి గుచ్చుకోదన్నమాట. సరిగ్గా పాదానికి సరిపడా ఉంటుంది. అలా తొక్కించిన తర్వాత ఆ అరిసెల్ని పిల్లలు లేని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు తింటారు. తొందరగా పిల్లలు కలగడానికి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడానికి వాళ్ళు తింటారనమాట. ఈ అరిసెలు తొక్కించడం వెనకాల అంత పరమార్థం ఉంది. ఏది మనకి ఊరికే పెట్టలేదు. అదేదో వేడుకగా చేస్తున్నామని అసలు అనుకోకూడదు. ఒకవేళ మనకి తెలియకపోయినా పెద్దలు చెప్పింది చేసామనుకోండి, అర్థం తెలియకపోయినా కూడా చేసామని తర్వాత తెలుసుకున్న తర్వాత చేసామన్న తృప్తన్న మిగులుతుంది మనకి. అందుకని ఏంటంటే పెద్దలు చెప్పిన సాంప్రదాయాన్ని మనం వదిలిపెట్టకుండా చేయడం అనేది ఇందులో ప్రధానం అన్నమాట. అందుకని ఆ తల్లి హంసలకి నడకలు నేర్పిస్తోందన్నమాట. అంటే ఇందులో ఒక గూఢార్థం పెట్టారు. శంకర భగవత్పాదులు కేవలం అమ్మవారి శారీరకమైన నడక గురించి మాత్రమే చెప్పలేదు ఈ లోకంలో. ఇందులో ఒక గూఢార్థాన్ని వివరించారు. ఏంటది? హంసలు అమ్మవారిని నడకను అనుసరించడం అనే మాటలోని అర్థం ఏంటి అంటే, జగన్మాత దర్శనానికి వెళ్ళినప్పుడు శ్వాస ఏంటి? నడక. ఇళ పింగళ నాడుల్లో నుంచి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి వీటన్నింటినీ ఛేదించుకుని ఈ శ్వాస అనే నడకతోటి ఆ నాడుల్లో నుంచి ఆ గ్రంథులన్నిటికీ ఛేదించుకుని సుషుమ్నలోకి ప్రవేశించాలి. ప్రవేశించి అక్కడి నుంచి ఆజ్ఞాచక్రానికి చేరాలన్నమాట. ఈ విధంగా ఆ అమ్మవారి యొక్క పాదాల అందెల రవళి ఉంటుంది కదా, ఆ శబ్దాన్ని పట్టుకుని ఆ శబ్దం వెనకాల మనం వెళ్ళామంటే ఆజ్ఞాచక్రాన్ని చేరుకుంటాం అన్నమాట. అక్కడే హం స అని 2 అక్షరాలు ఉన్నాయి. అదే హంస. అంటే 2 దళాలు కలిగినటువంటి పద్మం ఉంటుంది. శ్వాసను అంటే ప్రాణాయామం అన్నమాట. ఆ శ్వాసను క్రమబద్ధీకరించగలిగినటువంటి సాధకులు, ఆ శ్వాస మీద ధ్యాస అంటారు కదా, ధ్యానం చేయండి అంటే శ్వాస మీద ధ్యాస. అలాగా దాన్ని క్రమబద్ధీకరించడం, ఆ శ్వాసని క్రమబద్ధీకరించడంలో చేయగలిగినటువంటి సాధకులు సోహం అంటే హంస ఆ భావనతోటి ఆజ్ఞాచక్రంలో శివదర్శనం చేసి, అంటే ఆత్మలోనే ఆత్మదర్శనం చేసి సహస్రార చక్రంలోకి చేరి అక్కడ కామేశ్వరులతో ఐక్యమవుతున్నారు. ఇది ఇంతకుముందు మనం ఒక ఆజ్ఞాచక్రంలోనే ఎక్కడో చెప్పుకున్నాం కామేశ్వరుల గురించి. అలాగా అక్కడికి ఐక్యమైపోయి సుధావర్షంలో నాడీ మండలానికి తర్పణం చేయగలుగుతున్నారు. అమ్మ యొక్క 72 నాడుల్ని ఆ సుధ తడుపుతుంది అని చెప్పి కూడా ఓ శ్లోకంలో చెప్పుకున్నాం మనం. తర్పణం చేస్తున్నారు అక్కడి నుంచి. తొట్టుబాటు పడకుండా సిద్ధులకు, అంటే ఏదైనా సిద్ధులు వస్తే దాంతో ఏమైనా చేయొచ్చు అనే వాటికి ప్రలోభ పడకుండా, స్వార్థానికి ఈ యోగాన్ని ఉపయోగించుకోకుండా సాధకులు సహస్రారం చేరుకోవటమే తిన్ననైన అమ్మవారి నడకను, అంటే హంసలు అనుసరించటం అంటే అదనమాట. హంసలంటే ఎవరు? సాధకులు, పరమహంసలు, ముక్తహంసలు వీళ్ళనమాట. చారు చరితే అంటూ ఆ తల్లిని గొప్ప చరిత్ర కలిగిన తల్లి అని చెప్పి సంబోధిస్తూ, ఆ తల్లి యొక్క తిన్ననైన నడక సర్వ మానవాళి అనుసరించదగినది, అనుకరించదగినది, అంతకు మించినటువంటి జ్ఞాన మార్గం, మోక్ష మార్గం మరొకటి లేదు అని చెప్పి మనకి పరోక్షంగా తెలియచేశారు ఆచార్యుల వారు. అందుకే నడక తిన్నగా ఉంటే నడత బాగుంటుందనే సామెత కూడా ఉంది కదా మనకి. అయితే ఇక్కడితో మనకి పాదాలు పూర్తవుతున్నాయి. అయితే మనం ఈ అమ్మవారి పాదాలు పట్టుకుంటే కనుక అమ్మవారి అపార కరుణతో విషపురుగులైనటువంటి సర్పాలు మొదలైనవి కూడా భక్తులందరి దైవ తేజస్సును గుర్తించి సాధువుల్లో ఉండిపోతాయట అవి. ఇంకా అంతేకాకుండా సర్వరోగ శమనం, ఇటు శారీరక మానసిక రోగాలు, అటు అజ్ఞానం అనే తమస్సుతో కూడిన రోగాలు ఇవన్నీ కూడా ఉపశమిస్తాయి. అపార సంపద అంటే మోక్షధన ప్రాప్తి కలుగుతుంది. అయితే ఎప్పుడు కలుగుతుంది? చిత్తశుద్ధితో, శరణాగతితో, ఫలితం మీద ఆసక్తి, అంటే మనస వాచ కర్మణ ఏమి అంటే నాకు ఈ ఫలితం రావాలి, ఫలితం వస్తేనే చేస్తాను అని లేకుండా నిష్కల్మషంగా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేసే వాళ్ళకి అవన్నీ కూడా అమ్మ
ప్రసాదిస్తుందని మనం గ్రహించుకోవాలి. అంటే నిజంగా అలా చేసేవారి ఏ ఫలాన్ని ఆశించరు అమ్మవారి కరుణ తప్ప. ఈ శ్లోకం పారాయణ చేస్తాను, నాకేమిస్తావు, నాకేం ఫలితం కలుగుతుంది, ఎన్ని రోజులు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఇలా అని కాకుండా అలా పీడించే వాళ్ళ నుంచి ఏం చేస్తుంది ఆ తల్లి, భయపడి బాధపడిపోయి చాలా దూరం పారిపోతుంది. ఆమెను పట్టుకోవడానికి ఈ జన్మ చాలదు. అంచేత చిత్తశుద్ధితో శరణాగతితో పారాయణ చేయాలి. అలా చేద్దాము. మనకేది అవసరమో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో ఆ జగన్మాతకు తెలిసినంతగా కూడా మనకు కూడా తెలియదు. మనది మనకే తెలీదు. ఆ తల్లికి అన్నీ తెలుసు. అందువల్ల ఈ పాదాల యొక్క నడక యొక్క ఆంతర్యం ఇలా మనకి శంకరాచార్యుల వారు వివరించారు. అలాగా ఆ తల్లి యొక్క అందెల రవణిని అనుసరించి మనం కూడా ఆ తల్లి దగ్గరికి చేరుకుందాము. అయితే ఇక్కడితో మనకి పాదాలు పూర్తయిపోతాయి ఈ శ్లోకంతో. ఇక్కడలో అమ్మవారి యొక్క దివ్య స్వరూప వర్ణన పూర్తయిపోతుంది. ఈ పాదాలతోనే పూర్తవ్వాలి. ఎందుకంటే మనసు పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఆ పాదాల్లో లీనమైపోవాలి, ఐక్యమైపోవాలి. అదే కైవల్యం, అదే పరమపద ప్రాప్తి కనుక ఈ పాదాల్లోనే లీనమవ్వాలి. ఆ విధంగా ఆ తల్లి యొక్క పాదాలను కొలుచుకుని ధన్యత చెందుదాము. ఈ శ్లోకాన్ని జపం చేసుకునే వాళ్ళు 1000 సార్లు చేసుకోవాలి. దీనివల్ల సాధకులకు కలిగే లాభం ఏంటంటే భూలాభం, ధనలాభం కలుగుతుంది. దీనికి నివేదన క్షీరపాయసం పెట్టుకోవాలి. ఈ విధంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.